నా శ్వాసని కోసమే సుని తెలిపే నాకు నా ఏంటి ప్రేమ పాటలు పాడుతుంది కంపెనీస్ లవ్ ఏంటి అంటే లవ్ సాంగ్స్ పాడితే లోలో పడినట్ట బాలసుబ్రహ్మణ్యం గారు వేల కొద్ది లవ్ సాంగ్స్ పాడారు అలానే లక్షల్లో ఆయన లవ్ స్టోరీస్ ఉన్నాయా ఏంటి అబ్బా ఆపవే నువ్వు ఎప్పుడు నెట్వర్క్ చుట్టూ తిరిగే హచ్ డాగ్ లా మన చుట్టూ తిరిగేది ఈ రోజు ఒంటరిగా టైం స్పెండ్ చేస్తుందంటే నాకు డౌట్ వస్తోంది. మేబీ ఒంటరి సినిమా చూసుంటుంది. నేను చెప్తున్నాను కదా ఇది 100% లవ్ లో ఉంది. సుకుమార్ సినిమా కదా కాదే కుమారి 21F. వావ్ సూపర్ మూవీ. ఆపండే బాబు 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఫీల్ అవనివ్వరు. అబ్బా శృతి అదంతా కాదు అసలు ఏమైంది చెప్పు. ఇక్కడున్న సోఫా అక్కడికి అక్కడున్న సోఫా అక్కడికి జరిగింది మిగతాదంతా సేమ్ టు సేమ్. అమ్మ ప్రియా అయిపోయిందా? నన్ను మాట్లాడిస్తారా? ఎందుకే బాబు బ్రెయిన్ తింటారు? చావురుకో లేని బ్రెయిన్ ఎక్కడి తింటారు ఎవడైనా ఇంటే నవ్వుతారు. నేను చెప్పేది నీ బ్రెయిన్ తింటున్నావు అని కాదే నా బ్రెయిన్ తింటున్నావు అని. కుదిరిందా పంచ్ పేలిందా? అయినా శృతి ఏమైందో చెప్పవే. మరేమో 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 నేను నువ్వు దెబ్బలేమన్నా తగిలాయా? తింగర్ బుచ్చి అది పడింది ప్రేమలో డ్రైనేజ్ లో కాదు. నేను ముందే చెప్పానా అది ఒంటరిగా అలా అలా తిరుగుతుంటే ప్రేమలో పడిందని. నా డౌట్ కన్ఫర్మ్. అవునే ఫైనలీ ఐ విల్ లవ్. ఇంతకీ ఎవడే ఆ లక్కీ ఫెలో? ఆ లక్కీ ఫెలో ఎవరంటే చెప్పనా? చెప్పవే. పేరేమో పరమేష్. ఓకే. సన్ ఆఫ్ రమేష్, బ్రదర్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ముఖేష్. వాళ్ళ ఊరి పేరు షా. ఏమోనే నాకు తెలియదు. 4 ఏళ్లుగా నా వెనకాలే తిరుగుతున్నాడు. కనీసం ఎప్పుడు నా ముఖం కూడా చూడలేదు. ఎందుకు? పాపం కుదురుండదు. ఓహో అసలే తమరు పంతులమ్మలా స్ట్రిక్ట్ గా వెళ్తుంటారు. తమరు మొహం చూడ్డానికి ధైర్యం చేసి ఉండడు పాపం వాడు. నేనేమంత స్ట్రిక్ట్ కాదే, నేను బానే ఉంటాను. పిచ్చిదానా అద్దంలో మనల్ని మనం చూసుకోగలం కానీ అద్దంలో అద్దాన్ని చూడలేం కదా. అంటే నాకు కూడా అర్థం కాలేదే ఏదో ఫ్లోలో వచ్చేసిందని చెప్పేశాను కానీ. ఇంతకీ నీ లవ్ స్టోరీ చెప్పవా? చెప్తాను. అలా 4 ఏళ్లుగా నా వెనకాలే పడ్డాడే. ఇందాకే ప్రపోజ్ చేసేసాడు. మరి నువ్వేం చేసావు? ప్లీజ్ లాగ్ చేయకు, టీవీ సీరియల్స్ లాగా ఎపిసోడ్స్ పెంచకు, ఎమోషన్ పండదు. నువ్వేం చెప్పావు? మరేమో 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 నేను నువ్వు నేను ఇంకేం చెప్పలేదు. పక్కకు జరిగే 3 మొత్తం స్పాయిల్ చేసావు. మరేం పర్లేదు ఇప్పుడు చెప్పేసాయి. కొంచెం భయంగా ఉందా? ఇంతకీ వాడంటే నీకు ఇష్టమే కదా? ఇష్టమే. ఇష్టమేనా? అయితే శృతి ముందు నాకు ఇది చెప్పు, వాడు నీకు ఎలా ప్రపోజ్ చేశాడు? ఎలా చేశాడంటే వాట్సాప్ లో ఐ లవ్ యూ అని మెసేజ్ పంపాడు. ఇంకెందుకే ఆలస్యం, నువ్వు కూడా లవ్ యూ టూ అని రిప్లై ఇవ్వకపోయావా? కొంచెం భయంగా ఉందా? చూడు శృతి నేను నీకు ఒకటి చెప్తాను. దానికి 1-2 వచ్చులే. ఇది కాదు శృతి, ప్యార్ కియా తో డర్నా నహీ, అగర్ డర్ హై తో ప్యార్ కర్నా నహీ. చాలా బాగుంది. ఆటోల వెనకాల రాస్తే అద్భుతంగా ఉంటుంది. దేని మాటలకే గాని నువ్వు మాత్రం ధైర్యంగా వాడికి రిప్లై ఇవ్వవే. నథింగ్ హ్యాపెన్స్. ఏమోనే భయంగా ఉంది. ఓ పని చేద్దామా? మోటివేషన్ కోసం మీ లవ్ స్టోరీస్ ఏమైనా చెప్తారా? లవ్ స్టోరీసే కదా మనకు బోలెడు ఉన్నాయి. హలో అది అడిగింది దయ్యాల స్టోరీలు కాదమ్మా. అంటే ఏంటి దాని అర్థం? నాకు లవ్ స్టోరీస్ లేవనా? దయ్యాల లవ్ స్టోరీలు కూడా హారర్ స్టోరీస్ అంటారమ్మా. అబ్బా ఆపండే బాబు మీ గోల. ముందు ఎవరో ఒకరు చెప్పండి, నాకు అసలు టెన్షన్ గా ఉంది. ప్రియా నువ్వు చెప్పవే. ఓకే, అవి నేను 10th క్లాస్ చదువుతున్న రోజులు. బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుదామని బాల్కనీలోకి వచ్చాను. మా ఎదురింటి బాలుగాడు నన్ను చూసి నవ్వేవాడు. నేను చూడకపోతే ఏడ్చేవాడు. నేను ఎప్పుడైనా కనిపించకపోతే రాళ్ళిచ్చి కొట్టి సిగ్నల్ ఇచ్చేవాడు. ఆ తర్వాత ఏమైంది? ఎందుకు లేవే, అదో విషాద గాథ. చెప్పవే ప్లీజ్. వాడు నన్ను చూసి నవ్వడం, ఏడవడం, రాళ్లతో కొట్టడం చూసి నేనంటే వాడికి పిచ్చి
పిచ్చి ప్రేమ అనుకున్నా, కానీ తర్వాతే తెలిసింది వాడు నిజంగానే పిచ్చోడట. ఆయన నాకు ముందే తెలిసే దీని మొహానికి లవ్ స్టోరీ అంటే. సరే సరే పారు, నీకు డెఫినెట్ గా లవ్ స్టోరీ ఉంటుంటది కదా, ఇప్పుడు నువ్వు చెప్పవే. నాకు లవ్ స్టోరీ ఉంది, కానీ నా స్టోరీ ఏంటంటే బాహుబలిలా చూడడానికి చాలా రిచ్ గా ఉంటుంది, కానీ లవ్ చేసేవాడికి దోలు తీరిపోతుంది. ఇప్పుడు వద్దే పారు శృతి, ఇప్పుడు ఇది లాగ్ చేసుకుంటూ చెప్తుంది, అంత సీన్ వద్దు. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే ఆ 3 పోయేలోపు వాడికి రిప్లై ఇయ్యవే. ఓకే సరే సరే. వాడి మెసేజ్ చేశాడే. ఏం చేశాడో చదువువే. సారీ, రాంగ్ విండో. అయినా ఫుడ్ రెడీ చేసే టైంలో ఈ పేతా సాంగ్ ఎందుకే? ఓకేనా, లీవ్ ఇట్. అయినా శృతి సిమ్ పోయిందని సెల్ ఫోన్ పాడేసుకుంటావా ఏంటి? నాకు ఆకలిగా లేదే, మీరు వెళ్ళండి. వామ్మో, దీని వాలకం చూస్తుంటే వంట నాతోటే చేయించేలా ఉంది. అర్జెంట్ గా ఏదో ఒకటి చేసేయాలి. శృతి, మనం ఒక మంచి పని చేద్దాం. ఈ ప్రపంచంలోనే నీ వంటకి పేరు పెట్టేవాడే ఎవ్వడూ లేడు. సో మనం ఏం చేద్దామంటే ఒక మంచి డిష్ ప్రిపేర్ చేసి వాడికి పంపించేద్దాం. తోక ఊపుకుంటూ వస్తాడు. రాకపోతే నన్ను అడుగు. ఇదేదో బాగుంది. ఎస్, పద వంట చేద్దాం. చలో వెళ్దాం. జింగలల్లాహు 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 జింగలల్లాహు. ఈ రోజు కిచెన్ లో మనం వంట అడ్డుకుంటాం. ఎస్ ఎస్. ఈ రోజు స్టవ్ వెలిగించి ఆయిల్ పాన్ పెట్టి, ఆయిల్ స్టవ్ వేడయ్యాక పాన్ వేడయ్యాక ఇవన్నీ చేయాలి కదా. కానీ ఈ రోజు మొత్తం మన గ్యాస్ కి రెస్ట్ ఇచ్చేసి ఓకే, ఫ్రీగా మనం కుక్ చేసుకుంటాం ఈ రోజు. అలా కూడా చేసుకోవచ్చా? అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఈ రోజు ఏం చేస్తున్నాం తెలుసా? రస్క్ చాట్. రస్క్ బిస్కెట్స్ తెలుసా నీకు? నాకు చాలా ఇష్టం. ఇదిగో, అందుకే ఇవ్వను. ఒకటి తిన్నా. వద్దు, Okay. ఎందుకంటే ఇప్పుడు పని ఉంది కదా వీటితో. ఇవి ఏంటంటే వీటితో మనం రస్క్ చాట్ చేసుకుంటాం. ఓకేనా, మొదలు పెడదామా ప్రాసెస్? స్టవ్ ఆన్ చేయొద్దా? చెయ్యొద్దు. లైట్ రిమూవ్. ఆన్ చెయ్యొద్దన్నానే, చెయ్యమనలేదు నేను. వద్దా అసలు స్టవ్? వద్దు. వెళ్ళి బౌల్ తీసుకురా, చిన్న బౌల్ తీసుకురా. బౌలా? ఏ ప్యాన్ అనుకున్నావా? చిన్నది చాలు. ఓకే, ఇందులో మనం ఫస్ట్ కర్డ్ వేసుకుందాం. కర్డ్. ఫుల్ వేసేసుకున్నా, ఓకే. హాఫ్ కప్ అంతే. దీన్ని రస్క్ మీద రాసేసుకొని తినేసేయడమే. అవన్నీ చేసావు కదా. ఇవన్నీ చేశాను కానీ వేయాలి కదా నేను. ఇంకో స్పూన్ తీసుకో. అలాగే మేడం. అండ్ ఇంతక మనం అనుకున్నట్టు నా సిగ్నేచర్ స్టెప్ ప్రతి వంటకి ముందు చేయాల్సిందే. సరే, ఈ రోజు మీరు నా మాట వినాల్సిందే. తను ఏంటది? ఇదా? ఆల్రెడీ మనం యూజ్ చేసాం చింతపండు పేస్ట్. చెప్పండి అయితే. టామరిన్ చట్నీ అని అర్థమైంది. స్వీట్ అండ్ కారం. శృతి చెప్పు, టెన్షన్ అవుతుంది. అది చెప్పేసింది ఇంకేంటి? ఏంటది? స్వీట్ అండ్ కారం. స్వీట్ అండ్ కారం అంట. టామరిన్ చట్నీ అని చెప్పింది కదే. కట్టా మిట్టా చట్నీ. అర్థం, అది గుర్తురాక. ఇదేంటో తెలుసు కదా ఆల్రెడీ. అవునా? పారు ఇది ఎలా చేస్తారో చెప్పేవా? గ్రీన్ చట్నీ నాకు గుర్తులేదు, బట్ ఐ ట్రై. ఫస్ట్ పుదీనా వేయాలి, అల్లం వేయాలి, ఉప్పు వేయాలి, ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయాలి, పచ్చిమిరపకాయలు వేయాలి, వేసేసి మిక్సీకి వేసి గర్రమని తిప్పాలి, పేస్ట్ రెడీ. అవసరం ఉంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి. ఓకే, ఇది కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. ఓకే, మొత్తం దాని మీద పడిపోకు, నాకు కనిపించట్లేదు. ఎక్సైట్మెంట్ నెక్స్ట్ కొంచెం సాల్ట్. కొంచెం సాల్ట్ వేసుకుందాం. శృతి, ఆనియన్ అక్కడ ఉంది, ఇది కట్ చేస్తుంది కదా, ఖాళీగా ఉంది. అవును, దానికి ఒక పని చెప్దామని అనుకున్నా, నువ్వే గుర్తు చేస్తావు. దాన్ని ఆనియన్ కట్ చేయండి. తర్వాత చాట్ మసాలా. ఓకే, వింటున్నావా పారు? దానికి ఎందుకే, నేను బిజీగా ఉన్నాను, అనవసరమైన మాటలు నేను విన్నాను. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్. రిపబ్లిక్ డే మెమరీస్ ఇంకా క్యారీ అవుతున్నాయా నీకు? అవును. ఓకే, ఇలా ఆనియన్ కట్ చేసేటప్పుడు సౌండ్ రావాలి, అప్పుడు పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది మనం ఆనియన్స్ కట్ చేస్తున్నామని, మనం కిచెన్ లో వంట చేస్తున్నాం. ఎప్పుడు పక్కింటి వాళ్ళ మీద గ్యాసే. అవును, వాళ్ళు ఏం వండుకున్నారు, వాళ్ళు ఏం డ్రెస్సులు వేసుకున్నారు, ఇదే పని. వాళ్ళ ఇంట్లోకి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, వచ్చారు. ఎందుకు పారు అలాగా చిరాగ్గా వాళ్ళ మీద? మీరు మాత్రం నేను ఏమైనా అప్డేట్స్ తెస్తే నక్కల్లాగా వినండి.
ఏంటి బయట కుక్కలన్నీ బాగా అరుస్తున్నాయి? మీరు వచ్చారు కదా. మన ఇంటి వైపు చూడగానే అరుస్తున్నాయి, ఎందుకు అర్థం కావట్లేదు. మీరు వేసిన ఫుడ్ తిని దాని మీద గొడవ పెట్టుకోవడానికి వచ్చాయి, నీకు తెలియదు. అవునా, అదే ఉండొచ్చులే. సరే, ఇవంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఓకే ప్రియా, వెళ్ళి ఇంకో బౌల్ తీసుకురామ్మా. ఎస్ ఎలా దానికి పని చెప్పను అనుకుంది. తెచ్చేసావా? ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నాకు ఇవ్వదే. దాంతో పని లేదు కదా ఇప్పుడు. మరి ఇది ఆనియన్స్ ఖాళీగా ఉన్నావు సన్నగానే కదా? చాప్ చేయాలా? సరే పట్టుకో, నేను వేస్తూ ఉంటాను, నువ్వు మిక్స్ చేస్తూ ఉండు. నాకు మాత్రం అతి కష్టమైన పని ఇవ్వండి. నీకు మీరు అలాగా మాత్రం మర్డర్ easy చేయడం గా అలవాటే కదా. చూడు ఇవన్నీ ఇది చెప్తాదే, దీనికి ఏం ఫ్రీగా ఏమి ఉంచలేదు. ఇదేంటి? సన కాబూలీ సన. తెలిసిపోయింది. శనగలు, శనగలు వేసుకోవాలి. శనగలు. నానబెట్టి ఉడకబెట్టిన శనగలు. ఓకే ఓకే ఓకే, శనగలే. ఒత్తి శనగలు. ఇందులో మనం టమాటా వేసుకుందాం. సాలడ్ లాగా ఉంటుందేమో అయితే ఇవన్నీ పచ్చి పచ్చిగా ఉడికించినవి. ఆ, ఇది హెల్దీ ఫుడ్ కదా. హెల్దీ ఫుడ్. ఇవేంటి? ఉడికిపించి పెట్టిన ఆలుగడ్డ, ఆలుగడ్డ, బంగాళదుంప, కలిసిపోయింది నీకు కూడా. Potato. ఓకే, పొటాటో, Next. కొత్తిమీర వేసేదమ్మ మొత్తం. వేసేయ్. కొంచెం ముంచు లాస్ట్ కి. ఇదిగో ఆనియన్స్ కూడా రెడీ. కొంచెం సాల్ట్. ఓకే, ఓకేనా? మళ్ళీ అందులో కొంచెం చాట్ మసాలా. చాట్ మసాలా వేయగానే అది పుల్ల పుల్లగా ఫ్లేవర్ బాగుంది. ఓకే, అండ్ టమాటా పేస్ట్. టామరిన్ కట్టా మిట్ట, అది కూడా మీఠా కట్టా స్పూన్. మీఠా. ఓకే, ఒక స్పూన్ వేసుకున్నాం. నెక్స్ట్ గ్రీన్ చట్నీ, గ్రీన్ చట్నీ కూడా ఒక స్పూన్. గ్రీన్ పేస్ట్ అంటున్నాను నేను. ఆ స్పూన్ ఇవ్వ కలుపుతా. ఇంకా కలపనా? అదో ఇంకా వేదానికి అసలు పని చెప్పట్లేదు. అయిపోయింది చేసేసా. ఆనియన్స్ వేయవా ఇందులో? మొత్తమా? మొత్తం వేసేసుకుందాం. నుంచి ఓకేనా? తర్వాత Okay. తింటావా ఆనియన్స్ ని? ఐ లవ్ ఆనియన్స్. ఓకే, నెక్స్ట్ ఇవే అన్నమాట. ఇవి నేను ఫ్రూట్స్ కూడా వేయాలా? పోగ్రనైట్ సీడ్సా? మొదలెట్టింది సార్, తినేది ఏది ప్రశ్న? వెయ్యి. మొదలు పెట్టు నువ్వు కూడా. వద్దులే, నేను రస్క్ తింటా కావాలంటే. అదొద్దు. అండ్ ఫ్రూట్స్ కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత కొన్ని వేసుకోవాలి, కొన్ని తింటూ ఉండాలి, అది కలిపే వరకు. నువ్వు ఒక్కదానివే కాదు, మేం కూడా తినాలి. ఎందుకే నీకు అంత ఆతృత? మొత్తం ఎనర్జీ కావాలి కదా. నేను అందంగా ఉండాలంటే ఇలాంటివి తినాలి. మొదలు పెట్టింది. నేను ముందే ఈ రూమ్ కి మహారాణిని. ఎవరికి వాళ్ళే డబ్బా కొట్టేసుకుంటున్నావు, కానీ ఏ డబ్బా? ఏదో ఒకటి జనాలకు అర్థమవుతుందిలే. నెక్స్ట్ లెమన్. వావ్, నాకు చాలా ఇష్టం లెమన్ అంటే. ఇంకా చాలా నాకు బోర్ కొట్టేసింది నువ్వు తినేస్తే. నీ డిష్ తగిలినట్టుంది, నాకు కడుపు నొప్పి వస్తుంది. ఇంకా నేను తినడం ఏముంది, ఇదిగో మధ్యలో లాక్కుంటుంది కదా. కలపడా? కలిపేసావా? ఇంకెంతసేపు కలుపుతావు? చాలా నువ్వు కలపమన్నంతసేపు కలుపుతుంది, ఇంకెంతసేపు కలుపుతుంది? చాలు, కలిసాయి బాగా. సరే కలిసాయి. వావ్. ఈ లోపు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావే నువ్వు? కంప్లీట్ గానీ కోర్స్ సగంలో ఉన్నాం కదా. ఏంటి ఫుడ్ ఏంటి నేర్చుకోవడం పెళ్లికి కూడా కోర్సా? ఆ. ఫస్ట్ కోర్స్ ఏంటో చెప్పవా? వంటలు కంప్లీట్ గా వచ్చాకే పెళ్లి చేసుకోవాలి. ఏది పడితే అది చేశాను అనుకో. అవును, ఇప్పటి వరకు నువ్వేం నేర్చుకున్నావు చెప్పవే. వాటి లిస్ట్ ఇప్పుడు ఎందుకులే గాని, కానీ అమ్మా తొందరగా. ఎంత తొందర, వెళ్ళి ఒక ప్లేట్ తీసుకురా. దానికంటే ముందు నా సిగ్నేచర్ స్టెప్ చేస్తే మొదలు పెట్టింది బాబోయ్. ఏం చెప్పు, నువ్వు ప్రామిస్ చేసావు చేస్తానని, అప్పుడే నీకు పెళ్లి కూడా మంచిగా చెప్పా. లే, నా పెళ్లితో ముడి పెడతా చెప్పు ఏం చేయాలి? అవ్వాలా వద్దా? 1 2 3 ఇది నా సిగ్నేచర్ స్టెప్, నేను నేర్పిస్తున్నా. ఇలా పెట్టు, ఇలా ఇలాను, మళ్ళీ ఇలా పెట్టు, ఇలా ఇలాను, అంతే. ఎవరినో పిలుస్తున్నట్టుంది ఇది. ఎలా అలా ఎలా అనుకుంటే అలాగా. వాయిస్తున్నట్టుంది. ఎప్పుడు డబుల్ మీనింగ్స్. చలో స్టార్ట్. జింగాలాలా హూ అనాలి. నువ్వు అను. లేదు అనాలి, లేకపోతే అవ్వదు, నిజంగా అవ్వదు. ఓకే, ఫస్ట్ నువ్వు అని చూస్తా. ఒకసారి నాకు నచ్చితే జింగాలాలా హూ, జింగాలాలా హూ. చూపి. అలా ఊగలా? యా మరి చెయ్య. ఊగే. జింగలాలా హూ, జింగలాలా హూ, జింగలాలా అది నువ్వంటేనే బాగుంది పారు. అంటే బావదు. ఆ, నిజంగా నువ్వంటేనే బాగుంది. క్రియేటివిటీకి అసలు హద్దే లేదు. క్రియేటివిటీని కూడా మీరు ఎంకరేజ్ చేయట్లేదు. ఇంకెందుకు? చాలు. నీకా? నాకే. నీకు నేనున్నంత క్రియేటివ్ గా ఈ రూమ్ లో ఎవరు లేరు. వెరీ బోరింగ్ గర్ల్స్. నీ క్రియేటివిటీ గురించి బాగా తెలుసులేవే. ఆ బిచ్చగాడు చెప్పాడు ఆ రోజు నువ్వు ఎంత క్రియేటివ్ గా వంట చేసావు. అందుకే నువ్వు వెళ్ళి అడిగావంట కదా, నువ్వేంటి పారుని పడేసావు, ఇంత అందమైన అమ్మాయి నేను కనిపించలేదా అని అన్నాడు. అప్పటి నుండి వాడు నన్ను అడుగుతున్నాడు, ఏంటి పారు నీకంటే మీ రూమ్ లో ఉన్న ప్రియ చాలా అందంగా ఉంది, నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు అని. ఏంటి మీరు ఇద్దరు రోజు వాట్సాప్ లో చాటింగ్ అంట. అయిపోయిందా? ఎవరు బిచ్చగాడు? ఇదినా? దేవుడా, ఫస్ట్ నుంచి వెళ్ళా మళ్ళీ మళ్ళీ. సో హ్యాపీ కానీ
మనం అన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. రస్క్ అంతా ఓకే దాని మీద చట్నీ, టామరిన్ చట్నీ లైట్ గా. ఎప్పుడు తిండి కోసం కొట్టుకుంటూనే ఉంటారు ఇద్దరు. ఉప్పు బా ఎంత ప్రేమే. నాకు ప్రేమతో నా ఫ్రెండ్ కి ప్రేమతో తినవే ఇది నోట్లో ప్లీజ్ తినవే తినవే తినవే. డెఫినెట్ గా నీకు అరగదే. తిను చూడు, రెడీగా ఉండు. అరగదిగా ఖచ్చితంగా. మీకు కుళ్ళే నాకు, నేను అందంగా ఉంటానని మీకు. అవును మరి అదే అనుకుంటున్నాం. ఏం జోకులు వస్తున్నావు? అవును గోడ మీద ఉన్న బోర్డు చెప్పు బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు లైన్లో పెట్టేసుకున్నావు. ఓకే నెక్స్ట్ చెయ్యలేవు. అది తొందర ఏంటి నీకు? ఈ తొందర వల్ల నీకు పెళ్లి అవ్వట్లేదు. సంబంధం ఏంటా అని వెళ్తుంది. దీనికి ఇంత తొందర ఉంటే పెళ్లి అయినాక నన్ను చంపేస్తా అని చెప్పి అందరు క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు. అయిపోయిందా? రేడియో ఆగిపోయింది. సరే రేడియో ఆగదుగా అసలు. ఆ రేడియో ఆగినా ఈ రేడియో ఆగదుగా. నెక్స్ట్ గ్రీన్ చట్నీ. బాగా కలర్ఫుల్ గా అనిపిస్తుంది శృతి. అనవసరంగా రస్క్ తినేసా. మేబీ ఇప్పుడన్నా పెట్టింటే ఒకటి ఎక్స్ట్రాగా అయ్యేదే. అవును కదా. ఇప్పుడే పంచుకుందాం. 1 2 3 4 5 3 నాకు 1 నీకు 1 నీకు. 2 నాకు దీనికి 1 నీకు. నీ పర్సనాలిటీకి 3 అవసరం లేదు. పర్సనాలిటీ చూసి మాట్లాడొద్దు. మరి కెపాసిటీ ఏంటో చూడండి. ఎంత పర్సనాలిటీ ఉంటే మాత్రం నేను 3 రస్కులు తినలేనా? 3 రస్కులు నేను తినలేనా? సభాముఖంగా ఒప్పుకున్నావు బంగారు తల్లి, నువ్వు ఎక్కువ తింటావని. కానీ దేవుడు చూసే వాళ్ళు అందరూ అనుకుంటారు వీళ్ళిద్దరు తినేస్తున్నారేమో అందుకే ఇలా అయిపోయారు అనుకుంటారు. దేవుడు ఎంత మాత్రం నాకు పర్సనాలిటీ ఇవ్వకపోతే మాత్రం. ఇప్పుడు చెప్పావుగా తెలిసిపోయింది. ఏంటో ఇంత అందంగా అనిపిస్తున్నాయి రాను రాను. శృతి నాకు మంచి ఐడియా వచ్చింది. వెళ్ళి ఐడియా షాప్ లో పంచే. షెఫ్ లాగా ట్రై చేయవి నువ్వు. అమ్మో ఇంతకే రూమ్ లో పెళ్లి అని అంతకుముందు మనం మాట్లాడుకున్నాం. కొంపది సీరియస్ అయిపోయి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. అమ్మాయి చెఫ్ లాగా అయిపోమంటుంది. నీకు గుర్తుందా దీని అమెరికా సంబంధం కూడా వంటలాయన? అవును. ఇప్పుడు నిన్ను కూడా వంటలాయన అయిపోమంటుంది. అంటే మేరే రూమ్ మే క్యా చల్ రా, వాట్స్ హ్యాపెనింగ్? అమ్మా శృతి జాగ్రత్త శృతి. నీ జీడితో నేను చూస్తూ నాశనం అవడం చూడలేనే. ఓకే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు మిక్స్డ్ అవన్నీ కూడా, అవన్నీ మనం దీని మీద పెట్టేసుకోవాలి స్టఫ్. ఓకేనా? ఓకే. స్టవ్ లేకుండా వంట అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఎందుకు అనంటే వంట అంటే చిరాకు. ఎందుకు చిరాకు? కొద్దిగా ఆలోచించండి. వంట అంటే పారుకి ఎందుకు చిరాకు? వంట చేస్తే చెమట వస్తుంది. చెమట అంటే నాకు చిరాకు. అందుకే ఇలాంటి వంటలు ఉంటే గనక అద్భుతంగా ప్రామిస్ చేశారు. కిచెన్ వదలక ముందు తినక ముందు నా కోసం నా సిగ్నేచర్ స్టెప్ చేస్తానని చెప్పి కానీ నేను రాను. నువ్వు డైలాగులు చెప్పుకొని రావే. సర్లే ఫస్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కర్డ్ ఇవన్నీ. నీకు నా స్టెప్ అయితే మంచిదాన్ని. శృతి నువ్వు చేస్తానంటే నేను ఈ పొజిషన్ దాంతో కూడా చేపిస్తాను. వెయిట్. లేకపోతే కదలవా? నేను కదలని ఇలానే ఉంటాను. అయితే రస్కులన్నీ నాకే. నేను తిండికి ఇప్పుడు కకృతి పడే ఆలోచనలో లేను. ఇవన్నీ పెట్టుకున్నాం కదా కర్డ్ మిక్సర్ పెట్టుకున్నాం కదా దాని మీద సో గుడ్. అయిపోయింది. బాగుంది కదా? స్టార్ట్ అయిందే పాపం. పారు స్టార్ట్ యూ. చేస్తాను. స్టార్ట్ యూ. అమ్మయ్యా హ్యాపీగా నేను ఒక్కదాన్నే చేసుకొని తినొచ్చు. ఇద్దరు అలాగే ఉండండి. నవ్వకూడదు స్టాచ్యూలో ఉన్నప్పుడు. నవ్వకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడేసి వచ్చి నీకు అసలు ఆడడమే రాదు. వేస్ట్. పారు చూడు స్టెప్ చేస్తారు లేస్తే పాప చూడు ఎలా అయిపోయిందో స్టాచ్యూ. చూసాడు కదండి. సూపర్ సూపర్ డెలిషియస్ రస్క్ చాట్ రెడీ అయిపోయింది. ప్రియా మన ఇద్దరం తినేద్దాం. ఇది వల్లే ఒక్కసారి పాప దాన్ని స్టెప్ చేద్దామేవే. సర్లే పా చేస్తుందంట. చేస్తాలేరా? చేయి లాగిందా? అది నొక్కుదు. నేను నొక్కను. 1 2 3 జింగలాలా 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 జింగలాలా. We like to move it, move it. We like to move it, move it. We like to shake it, shake it. We like to shake it, shake it. ఎలా ఉంది? ఇప్పుడు వస్తాను శృతి. ఫైనల్ గా నువ్వు మంచిది. నువ్వు ఎంత మంచిదని జరిగి ఇంకా అది మొత్తానికి ఇంత కష్టపడి చేస్తే అది పట్టుకెళ్తుంది. సో తినేద్దామా? తినేసి ఎందుకు రంగంలోకి దూకేద్దాం పదా. పద ఇప్పుడు దాకా అందుకే కదా వెయిట్ చేసి. like to move it, move it. We like to move it, move it. We like to shake it, shake it. We like to move it, move it. We like to shake
shake it. We like to move it. ఇదంతా అనవసరం. పాటలో మీరు నా స్టెప్ చేయలేదు. మళ్ళీ చేద్దాం. నచ్చేసావే. ఫస్ట్ జింగల్ అల్లాహు, ఇది ఆ తర్వాత ఇది. 1 2 3 డాన్స్ స్టెప్ అయిపోయినాక ఇద్దరు ఒక్కొక్క రూపాయి నాకు పంచాలి. బయట ఈజే. ఓకే ఇది ఓకే. జింగలాలహు 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 జింగలాలహు. చేంజ్. We like to move it. We like to move it. We like to shake it. We like to shake it. జింగలాలహు జింగలాలహు జింగలాలహు. ఓకే రెడీయా? రెడీ. లాస్ట్ టైం. వి లైక్ టు మూవ్ ఇట్. ఇప్పుడు నాకు మూడు లేదు. నాకు అసలు లేదు. మీరు ఫీజు కూడా ఇవ్వరు, నా స్టెప్పులన్నీ నేర్చుకుంటారు. కొంచెం జరుగుతావా? అసలు ఏమి ఎదుర్కొన్నారే? కాస్త జరిగి కూర్చోవచ్చు కదా. ఓకే కూర్చో. మీద కూర్చుంటా ఎక్కి. ఫస్ట్ నువ్వు చెయ్యి. టేస్ట్ చేయడం మాత్రం తప్పించుకో. పారు నువ్వు చేయి. ఫస్ట్ నువ్వు తిను. అలసిపోయావు కదా. నేను అలసి సొలసి తిని గురుదక్షిణ. రూపాయి అడిగావు కదా, రూపాయి కంటే విలువైన చాట్ ఇస్తున్నాం, తిను. ఈ టోస్ట్ తో సరిపెట్టుకుంటున్నావా? హెల్దీ ఫుడ్ ఇస్తున్నాను నీకు, అంతకన్నా ఏం కావాలి? చెమట వచ్చి చేసి చెమట పడిందా దీంట్లో? దాందే. పర్లేదు, ఇంకా టేస్ట్ మమకారం ఎక్కువ అవుతుంది కానీ. చూసావా, రూపాయి అడిగో. నీకు చూడు ఎన్ని ఇచ్చాను నేను. అది మేస్తూ రూపాయికి అన్ని వస్తాయి నీకు. అది మేస్తుంటే బాధపోతున్నావు కదా. చాలా చాలా బాగుంది. కట్ట మిట్ట పేస్ట్ ఉంది కదనే, అద్రిపోయింది. దాని మీద మళ్ళీ మనం గ్రీన్ పేస్ట్ వేసాం కదా, సూపరే. ఓకే, అయితే నేను కూడా టేస్ట్ చేస్తాను. రెడీయా? సూపర్, చాలా బాగుంది నిజంగా కదా. సింపుల్ గా అయిపోతుంది. సో నేను టేస్ట్ చేస్తాను. గ్యాస్ లేకుండా ఇంత అద్భుతమా? ఏంటో తేడా పెట్టావు. సూపర్, అసలు చేసింది నేను కదా. కానీ సూపర్ సూపర్. ఇంట్లో చిన్న పిల్లలు వెరైటీ ఏదైనా కోరుకుంటే టోస్ట్లు ఇలాంటివి ఉంటే ఈజీగా చేసేయచ్చు. అసలు రస్ కి ఎవరు తినరే కదా. చాయ్ లో ఎప్పుడు రెగ్యులర్ గా చాలా పెట్టలేదు, బోరింగ్. ఇలా తింటే సూపర్ ఉంటది. సో మనం చాట్స్ కూడా బయట తినక్కర్లా, ఒక రస్క్ ఉంటే చాలు ఇంట్లో. అసలు చాలా మంచి థాట్ శృతి, చాలా బాగుంది నీ రెసిపీ. సో చూసారు కదండి, ఇది వాటి మా అల్లరి. మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. బాయ్.